16వ శతాబ్దంలో భారతీయులను దుష్టశక్తుల నుంచి విముక్తి కలిగించిన నాయకుడు ఛత్రపతి శివాజీ అయితే, 20వ శతాబ్దంలో భారతదేశానికి ఛత్రపతి లాంటి వారు మన భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ గారు. ఉత్తమ పార్లమెంటేరియన్, పార్టీలకి అతీతంగా అందరి గౌరవం పొంది, నిబద్ధత, చిత్తశుద్ధి, క్రమశిక్షణలతో పనిచేసిన నాయకుడు, పదవుల కోసం కాకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసిన అలుపెరగని బాటసారి అద్వానీ. నేడు అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి అయిందంటే దానికి ఒక కారణం ఆ రోజున ఆయన చేసిన అయోధ్య రథయాత్ర. నేడు భారతీయ జనతా పార్టీ ఇలా ఉంది అంటే దానికి కూడా ఒక కారణం అద్వానీ గారే. ఇప్పుడు మనం ఎల్కే అద్వానీ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. భారతదేశ రాజకీయాల్లో లోహ పురుషుడిగా ప్రసిద్ధి చెందిన అద్వానీ గారు 1927 నవంబర్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచీలో సంపన్న వ్యాపారవేత్త కిషన్ చంద్ అద్వానీ, జియానీదేవి దంపతులకు జన్మించారు. కరాచీ పట్టణాల్లో చదువుకొని 15 సంవత్సరాల ప్రాయంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్లో ప్రవేశించి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పూర్తిగా వంట పట్టించుకొని ఇంజనీరింగ్ చదువుని కూడా మానివేసి పూర్తిగా దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. దేశ విభజన అనంతరం సెప్టెంబర్ 12, 1947 నాడు భారత్కు తరలివచ్చాడు. మహాత్మాగాంధీ హత్య అనంతరం అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు అద్వానీని కూడా అరెస్ట్ చేశారు ఆనాడు పోలీసులు. ఆ తర్వాత శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి చురుగ్గా పనిచేశాడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సహకారంతో మంచి కార్యకర్తగా పేరు పొంది రాజస్థాన్ జనసంఘ్ పార్టీ అధ్యక్షుడి సలహాదారుడిగా నియమించబడ్డాడు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలలో జనసంఘ్ తరపున ఎన్నికై మరుసటి సంవత్సరమే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడయ్యారు అద్వానీ గారు. 1970లో రాజ్యసభకు ఎన్నికైన అద్వానీ జనసంఘ్లో ప్రముఖ పాత్ర వహించి దేశ ప్రజలను ఆకర్షించాడు. 1975లో మీసా చట్టం కింద అరెస్ట్ అయ్యాడు. ఎమర్జెన్సీ కాలంలో తన అనుభవాలను వివరిస్తూ అద్వానీ ది ప్రిజనర్స్ స్క్రాప్ బుక్ గ్రంథాన్ని రచించారు. 1976లో జైలు నుంచే రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఎమర్జెన్సీ అనంతరం జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో విలీనం కావడంతో అద్వానీ 1977లో జనతా పార్టీ తరపున పోటీ చేసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ విధంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన మొట్టమొదటి కాంగ్రెసేతర వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. జనతా పార్టీ పతనంతో జనసంఘ్ పార్టీ వేరుపడి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించడంతో అద్వానీకి దేశ రాజకీయాలలో ముఖ్య పాత్ర వహించే అవకాశం కలిగింది. కానీ ప్రారంభంలో పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. 1982లో పార్టీకి లభించిన లోక్సభ స్థానాల సంఖ్య 2 మాత్రమే. 1986లో అద్వానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్సభ ఎన్నికలలో పార్టీ స్థానాల సంఖ్యను 86కు పెంచగలిగినాడు. అద్వానీ లోక్సభలోకి తొలిసారిగా ప్రవేశించినది కూడా 1989లోనే. అద్వానీ మొట్టమొదటిసారిగా 1986లో అటల్ బిహారీ వాజ్పేయి నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించి 1991 వరకు, రెండో పర్యాయము 1993 నుంచి 1998 వరకు పార్టీ అధిపతిగా పనిచేశారు. చివరగా మూడో పర్యాయము 2004 నుంచి 2005 వరకు పార్టీని నడిపించి ఆ తరువాత రాజ్నాథ్ సింగ్కు తన స్థానాన్ని అప్పగించాడు. తన అధ్యక్ష పదవీ కాలంలో పార్టీకి ఉచ్చస్థితిలోనికి తీసుకువచ్చి భారతీయ జనతా పార్టీ ఉక్కుమనిషిగా పేరుగాంచాడు. అద్వానీ జీవితంలోనే కాదు, దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర. సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990 సెప్టెంబర్ 25న ప్రారంభించిన అయోధ్య రథయాత్ర బీహార్ సరిహద్దుల్లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయినను అప్పటికే అద్వానీ విశేష ప్రజాదరణను పొందినాడు. ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించడం
ఆ తర్వాత 1991 లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను 120కు పెంచిన ఘనత అద్వానీదే. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ సంఘటనలో అద్వానీ అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత పరిణామాలు భారతీయ జనతా పార్టీని కానీ అద్వానీని కానీ అంతగా ప్రభావితం చేయలేదు. 2004 ఎన్నికలలో పరాజయం తరువాత పార్టీ సీనియర్ నాయకులే అద్వానీపై విమర్శలు గుప్పించారు. 2005 సంవత్సరంలో అద్వానీ గారు పాకిస్తాన్ పర్యటనలో భాగంగా శివుడి కన్నీరుతో ఏర్పడిన కటాస్ రాజు దేవాలయాలను వీక్షించడం జరిగింది. ఆ దేవాలయాల పరిస్థితిని చూసి అతను పాకిస్తాన్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశాడు. దాంతో 2006 సంవత్సరంలో పాకిస్తాన్ ప్రభుత్వం కటాస్ రాజ్ ఆలయాలని కొంతమేర అభివృద్ధి చేసింది. 2008 సంవత్సరంలో అద్వానీ గారు మై కంట్రీ మై లైఫ్ పేరుతో స్వీయ చరిత్రను రచించారు. 1999లో అద్వానీ గారు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. 2024 ఫిబ్రవరి 3వ తేదీన భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును అందుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.